దేశవ్యాప్తంగా అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 16వ జనాభా గణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమవుతున్న ఈ భారీ కసరత్తులో కేంద్రం కీలక మార్పులు కూడా చేసింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు అనుగుణంగా ఇకపై సహజీవన జంటలను కూడా ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. అయితే ఈ మేరకు రిజిస్టర్ జనరల్ కుమార్ నారాయణ సోమవారం జనగణన విధి విధానాలను వెల్లడించారు. అయితే ఈసారి జనగణన పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో, అది కూడా 2 దశల్లో నిర్వహిస్తారు. తొలి దశ ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం కానుండగా ఈ దశలో గృహగణన చేపడతారు. అలాగే అధికారులు మొబైల్ యాప్తో ప్రతి ఇంటికి వెళ్లి నివాస వివరాలను సేకరిస్తారు. ఈ దశలోనే అసలైన జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. అయితే ముఖ్యంగా వ్యక్తుల సంఖ్య, వయస్సు, విద్య వంటి వివరాలను ఈ సందర్భంగానే నమోదు చేస్తారు. అయితే ఈసారి ప్రజలు తమ వివరాలు స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కేంద్రం కల్పించింది. తద్వారా పౌరులు తమ సమాచారాన్ని ఆన్లైన్లో నేరుగా పోర్టల్ ద్వారా సమర్పించుకోవచ్చు. జనగణన కోసం మొత్తం 33 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో ప్రధానంగా ఇంటి యజమాని పేరు, కులం, కమ్యూనిటీ, కుటుంబ సభ్యుల సంఖ్యలో సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అలాగే త్రాగునీరు వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సౌకర్యాలు, వంటకు వాడే ఇంధనం, ఇంటర్నెట్, ఫోన్లు, వాహనాలు, రేడియో, టీవీ వంటి గృహ పరికరాల గురించి కూడా ఆరా తీస్తారు. అంతేకాకుండా తృణధాన్యాల వినియోగంపై కూడా ఈసారి ప్రశ్నించనున్నారు. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన చివరిసారిగా 2011లో జరిగింది. 2021లో జరగాల్సిన ప్రక్రియ కోవిడ్-19 కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన లెక్కలు తేలుతాయి. అలాగే దేశ భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలు రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీలకం కానుంది.